హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైరు పాత పాలిష్ చైరు. 50 సంవత్సరాల క్రితము టేక్ కర్రతోని తయారు చేసిన పాత కుర్చీ. ఈ పాత కుర్చీని ఒక కస్టమరు ఇంట్లో నేను పేపర్ కొట్టడానికి అంటే ఫినిషింగ్ చేసి ఇవ్వడానికని వెళ్ళాను. అక్కడ పేపర్ కొట్టడానికి ఈ కుర్చీకి పేపర్ మిషన్తోని ఈ పాత పాలిషు తొలగించడానికి పేపర్ మిషన్తోని ఈ విధంగా ఫినిషింగ్ చేసి స్మూత్ చేసి అలాగే పెయింట్ వేశాను. పాలిష్ పెయింట్ వేస్తే ఈ పాత కుర్చీ 50 సంవత్సరాల నాటి పాత టేకు కుర్చీ కొత్తగా మళ్ళీ కొత్త కుర్చీలాగా షైనింగ్తోని చాలా బాగా ఉంది. మీ ఇంట్లో కూడా టేక్ కర్రతోని తయారు చేసిన పాత కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్ళు ఏవైనా ఉంటే మీరు మళ్ళీ పాలిష్ చేయించుకున్నారా లేదా అనే విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ పాత కుర్చీకి మిషన్తోని పేపర్ కొట్టడం పూర్తయింది. పేపర్ కొడితే పాత పాలిష్ పోయి మళ్ళీ కొత్తగా తయారు చేసిన కుర్చీలాగా వచ్చేసింది. ఈ కొత్త కుర్చీగా తయారైన ఈ పాత కుర్చీని పాలిష్ వేయాలి. పాలిష్ వేయడానికి నేను పాలిష్ వేశాను బ్రష్తోని. పాలిష్ వేయడం వలన మనకు షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. మిషన్తోని పేపర్ కొట్టిన తర్వాత కొంచెము పేపరు చేయితోని కూడా స్మూత్ చేయాలి. చేతితోని పేపర్ కొట్టడం ద్వారా మనకు ఫినిషింగ్ ఇంకా బాగా వస్తూ ఉంటుంది. మిషన్తోని పేపర్ కొట్టడంతో రఫ్నెస్ అనేది పోయి మనకు స్మూత్గా వస్తుంది. ఇలా చేతితోని కొడితే మనకు స్మూత్గా ఉంటుంది, నునుపుగా ఉంటుంది. పాలిష్ కూడా మనకు చాలా బాగా కర్రకు పట్టుకుంటుంది. ఈ పేపర్ కొట్టిన తర్వాత బ్రష్తోని పాలిష్ను వేయాలి. పాలిష్ వేస్తే మనకు షైనింగ్ అనేది బాగా వస్తుంది. పాలిష్ వేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో ఉంచాలి. పాలిష్ వేయడం పూర్తయింది. కొద్దిసేపు ఎండలో ఉంచాను. ఎందుకు ఎండలో ఉంచాలంటే షైనింగ్ కొరకు. ఎండలో ఉంచితే మనకు పాలిషు కర్రకు బాగా పట్టుకొని షైనింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది. పాలిష్ వేయడం పూర్తయింది. ఒక గంట సేపు ఎండలో కూడా ఉంచడం కూడా పూర్తయింది. ఇంతటితో ఈ 50 సంవత్సరాల నాటి టేకు కర్ర కుర్చీ పేపర్ కొట్టడం, పాలిష్ వేయడం పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి.